కాసేపట్లో సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లో పర్యటిస్తారు. అక్కడ జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం. మొదట స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపడతారు. తర్వాత హెల్త్ క్యాంప్లో సఫాయి కర్మచారులతో మాట్లాడతారు. మున్సిపాలిటీలోని స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలకు 2 కోట్ల రూపాయల చెక్కును అందిస్తారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానిస్తారు సీఎం చంద్రబాబు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు పల్నాడు జిల్లా పర్యటన ఎలా ఉండనుంది? సీఎం ఎప్పుడు అక్కడికి చేరుకోనున్నారు? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకున్నారు. మాచర్ల చేరుకున్న తర్వాత ఏదైతే నెలలో ఇది 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అదే ఈ కార్యక్రమంలో భాగంగా మాకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఏదో మాచర్లలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈ పారిశుద్ధ కార్మికులతో కూడా సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే స్వచ్ఛ రథం వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించేది, ప్రతి ఇంటికి చెత్త తీసుకెళ్లే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పారిశుద్ధ కార్మికులతో కలిసి ఈ స్వచ్ఛ రథం వాహనాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలు చెక్కులు కూడా ఈ రోజు వాళ్ళకి అందజేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల చెక్కులు కూడా ఏదైతే స్వయం సహాయక సంఘాలకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అందించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజా వేదిక కూడా ఒక బహిరంగ సభ కూడా అక్కడ మాచర్ల పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రజా వేదిక సంబంధించి ఏదైతే ఏరియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రజా వేదికలో పాల్గొంటారు. P4 లో భాగంగా ఏదైతే మార్గదర్శి బంగారు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు ముచ్చటించనున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే బంగారు కుటుంబాలకు సంబంధించి కొంతమంది మార్గదర్శులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఈ బంగారు కుటుంబం సంబంధించి కూడా వాళ్ళ కలిపే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని P4 లో భాగంగా ఈ కుటుంబాలన్నింటినీ దత్తత తీసుకునే మార్గదర్శులు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఎప్పుడు గత 30 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవని పరిస్థితి గతంలో ఉండేది. అనూహ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఏదైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియా సంబంధించి మాచర్ల నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సీఎం